ఈయన వచ్చినాక కరెంటు బిల్లు విపరీతంగా పెంచినాడు. కరెంటు పెంచను పెంచుతూనే పోయినాడు. 64,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలపైన పెట్టినాడు. ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి మనం భరించేది? ఇలాంటిది 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు. ఏం చేసినాడు? ఒక ప్రాజెక్ట్ తెచ్చినాడా? ఒక ఇండస్ట్రీ తీసుకొని వచ్చినాడా? లేదా రోడ్లు వేసినాడా? మీ ఊర్లో ఏమైనా పని చేయించినాడా? ఎక్కడ ఏమి చేయలే. ఎక్కడ పోయినా 10 లక్షల కోట్లు. ఈ విధంగా ప్రజలందరినీ మోసం చేసి, అన్ని వర్గాలను మోసం చేసి, నాశనం చేసి, మహిళల పైన ఎంతమంది పైన అత్యాచారాలు, ఇలా చిన్న పిల్లలు అత్యాచారాలు చేసి 10 పైన వాళ్ళ పైన కేసులు పెట్టినా కూడా చర్య తీసుకోకపోగా నిందితులనే సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గులు కూడా మనం చూసాము. చిన్నతనంలో వచ్చి తన చిన్న ఆయన ఎత్తుకొని తిరిగిన ఆయన వ్యక్తి సొంతం చిన్న ఆయన్నే చంపిన వాళ్ళని ఎవరైనా కష్టం తీసుకుంటారే కానీ చంపిన నిందితుల్ని ఈయన జైలుకు పోకుండా కాపాడుతా ఉన్నాడు. అంటే ఎంత నీచమైన మనసు ఒక్కొక్కసారి కాదు. తల్లి చెల్లిని తరిమేశాడు. వాళ్ళనే లేదంటే మనల్ని తిండి గింజలతో మొదలు ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. నెలకి 10,000 రూపాయలు ఖర్చు వస్తుందేమో నీకైనా కానీ ఆమెకైనా కానీ నాకైనా కానీ మనకు వచ్చేది. ఇప్పుడు 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు వస్తా ఉంది. ఖర్చు